సో 2024 ఎండ్ అయిపోతుంది. ఈ ఇయర్ లో లాస్ట్ ఇయర్ కంటే చాలా సినిమాలు నేను థియేటర్ లో చూసాను. వాటిలో చాలా సినిమాలు నాకు నచ్చినాయి, కొన్ని సినిమాలు నచ్చలేదు. నచ్చని వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ నచ్చిన వాటి గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ లిస్ట్ వేసుకుంటే చాలా దొరికినాయి. వాటిలో ద బెస్ట్ అనిపించిన మాత్రం లిస్ట్ వేసుకున్నాను అనమాట. ఇది నా లిస్ట్. ముందే చెప్పేసిన ఈ లిస్ట్ లో ఉన్న ఏ సినిమా కూడా ర్యాంక్డ్ గా కాదు, వర్స్ట్ సినిమాకి ర్యాంక్డ్ పెట్టుకుంటా, కానీ దీనికైతే వద్దన్నట్టు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ విత్ ద లిస్ట్. కల్కి 2898 తో స్టార్ట్ చేద్దామా. నాకైతే మాత్రం సినిమా పిచ్చిగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగ్ తప్ప మిగతా అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ప్రభాస్ క్యారెక్టర్ గురించి అందరూ ఏదైనా మాట్లాడుకున్నా కానీ నాకు మళ్ళీ చూసిన తర్వాత ప్రభాస్ క్యారెక్టర్ వేరే లెవెల్లో నచ్చింది. వరల్డ్ బిల్డింగ్ గానీ, విఎఫ్ఎక్స్ గానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ గానీ, ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ గానీ చాలా బాగుంటది అనమాట. అండ్ మహాభారత్ ఎపిసోడ్ వచ్చినప్పుడల్లా థియేటర్ లో జయ్యలేసింది అనమాట ఆడియన్స్ అంతా. నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ మళ్ళీ మాట్లాడుకోవాల్సిందే, క్లైమాక్స్ అయితే మాత్రం వేరే లెవెల్. నేనైతే మాత్రం సెకండ్ పార్ట్ కోసం మామూలుగా వెయిట్ చేయట్లేదు. ఏం చేస్తానో తెలియదు నాగేశ్వరి మావ, దీనికంటే ఇంకా డబుల్ ఉండాలి ఇంపాక్ట్. నెక్స్ట్ గోస్ టు టిల్లు స్క్వేర్. నేను టిల్లు స్క్వేర్ రిలీజ్ కి ముందు చాలా డౌట్ గా ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఫస్ట్ మూవీలో ఉండే మ్యాజిక్ మళ్ళీ వీళ్ళు రీక్రియేట్ చేయగలుగుతారా అని చెప్పి చాలా పెద్ద డౌట్ ఉండే నాకు. అది సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 2 minutes కి అర్థమైపోయింది. ఓకే, దే ఆర్ బ్యాక్, టిల్లు ఇస్ బ్యాక్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ ఫన్ అని చెప్పేసి ఉన్నా. వాళ్ళు చాలా వరకు ఫస్ట్ మూవీ మీద బాగా బేస్ చేసుకున్నా గానీ దీంట్లో టిల్లు క్యారెక్టర్ ని వీళ్ళు కొత్తగా పెట్టిన జోక్స్ అన్ని కూడా చాలా బాగా పడ్డాయి. ఇలాంటి సినిమా ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నేనైతే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మామూలుగా నవ్వలేదు. కొన్ని హిచ్కిచ్లు ఉన్నా కానీ నాకు చాలా బాగా నచ్చింది. యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ వైజ్ గా సిద్ధు జొన్నలగడ్డ నన్ను 2 గంటలు మామూలుగా నవ్వించలేదు. ఐ హ్యాడ్ అ బాల్ వాచింగ్ దిస్ మూవీ. నెక్స్ట్ గోస్ టు మత్తు వదలరా పార్ట్ 2. సేమ్ టిల్లు స్క్వేర్ ఉన్నట్టుగానే ఈ సినిమా కూడా నాకు కొంచెం డౌట్స్ ఉండే. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ వాజ్ ఎ కల్ట్ క్లాసిక్ ఫర్ మీ. నాకైతే మాత్రం వేరే లెవెల్ మెమరీస్ ఉన్నాయి అనమాట ఫస్ట్ మూవీకి. దాన్ని ఈ సినిమా రీక్రియేట్ చేయగలుగుతా అని ఒక డౌట్ ఉండే. చాలా వరకు రీక్రియేట్ చేశారని చెప్తా. అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ విత్ దిస్ మూవీ. అసలు ముఖ్యంగా ఈ సినిమాలో సత్య గురించి మాట్లాడకుండా అసలు ఏది స్టార్ట్ చేయలేము. ఫస్ట్ పార్ట్ అంత గ్రిప్పింగ్ స్టోరీ కాకుండా గానీ ఈ సినిమాలో నాకు వేరే లెవెల్ ఫన్ దొరికింది. లాస్ట్ వరకు కూడా ఐ హ్యాడ్ సో మచ్ ఫన్. నేను నవ్వుతూనే ఉన్నాను అనమాట. ముఖ్యంగా సత్యన లాస్ట్ వరకు వదలనే లేదు, వేరే లెవెల్ లో నవ్వించాడు. సో ఐ హ్యాడ్ వెరీ మచ్ ఫన్ విత్ మత్తు వదలరా 2. నెక్స్ట్ గోస్ టు లబ్బర్ పందు. ఈ సినిమా గురించి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వచ్చింది అన్నారు, చూసేసాను. అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్. ప్రతిసారి తమిళ సినిమాల్లో ఒక కాస్ట్ సపరేషన్ లాంటి సినిమా కాకుండా ఈసారి ఈగో క్లాషెస్ తోటి చాలా మంచి సినిమా తీశారనిపించింది అనమాట. దాన్ని చాలా ఎంటర్టైనింగ్ గా చెప్పారు. ముఖ్యంగా లేడీ క్యారెక్టర్స్ తో వాళ్ళు క్రియేట్ చేసిన డ్రామా చాలా బాగుంది అన్నట్టు. లాస్ట్ వరకు నాకే ఈ సినిమా ఇంత బాగుంది ఏంటబ్బా అని సర్ప్రైజ్ అయిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ డెఫినెట్లీ ఇంకా చూడలేదంటే మాత్రం చూసేయండి. అండ్ నెక్స్ట్ గోస్ టు ఫాల్అవుట్ సీజన్ 1. నేనైతే మాత్రం హాలీవుడ్ మీద ఈ ఇయర్ మొత్తానికి నమ్మకాలు పక్క వాడేసిన అన్నట్టు. ఒక్క సినిమా కూడా నచ్చదనుకున్నా. ఫాల్అవుట్ సీజన్ 1 కేమ్ అవుట్ ఆఫ్ ది సిలబస్. ప్రతి ఎపిసోడ్ వేరే లెవెల్లో నడిచింది. వాళ్ళ వరల్డ్ బిల్డింగ్ గానీ, క్యారెక్టర్ డిజైనింగ్ గానీ, జోక్స్ గానీ, యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, విఎఫ్ఎక్స్ గానీ, ఎవ్రీథింగ్ వర్క్ ఇన్ దిస్ షో. లాస్ట్ వరకు కూడా ఇంకేమో పోతుంది అన్న ఒక ఎక్సైట్మెంట్ ని చాలా బాగా కంటిన్యూ చేశారు. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ సీజన్ 2. నెక్స్ట్ గోస్ టు బ్రహ్మయుగం. ఈ సినిమా అందరి కోసం కాదు, చాలా లిమిటెడ్ పీపుల్ కోసం. ఈ సినిమా నచ్చిన వాళ్ళు అయితే మాత్రం దీన్ని ఆకాశానికి ఎత్తేస్తారు, నచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఇదేం సినిమా అనుకుంటారు అనమాట. నేను ఫస్ట్ టైప్ అన్నట్టు నాకు పిచ్చిగా నచ్చింది బ్రహ్మయుగం. గ్రాంటెడ్ సినిమా స్లోగా ఉంటది, బట్ ఎవ్రీ మినిట్ ఇస్ వర్త్ ఇట్ ఇన్ దిస్ మూవీ. నాకు లాస్ట్ వరకు కూడా పిచ్చిగా నచ్చేసింది. ముఖ్యంగా మమ్ముటి గారి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్. ఆయన లెజెండ్. ఆయన యాక్టింగ్ గురించి నేను ఎక్కువ మాట్లాడిన అవసరం లేదు, బట్ స్టిల్ ఆయన స్క్రీన్ మీద ఉన్న ప్రతి సెకండ్ భయము, గౌరవము అండ్ ఒక రకమైన కట్టిపడేయడం అంటారు చూసారా, అది జరుగుతుంది అనమాట. ఆయన ఉన్నంత సేపు అసలు చూపు తిప్పుకోలేదు, అంత బాగా పర్ఫార్మ్ చేశారు. స్టోరీ కూడా అంత బాగా పెట్టుకున్నారు. ఐ లవ్డ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఇట్. స్లోగా ఉన్నా కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అండ్ నెక్స్ట్ గోస్ టు షోగన్. ఇంకా చూడలేదంటే చూసేయండి. షోగన్ అసలు వేరే లెవెల్లో ఎక్కేస్తా అనమాట. వాళ్ళ అథెంటిసిటీకి నాకు మత్తిపోయింది అన్నట్టు. క్యారెక్టర్స్ ని పెట్టుకున్న విధానం టోటల్ జాపనీస్ కల్చర్ లకు ఏ లెవెల్లో డెల్విన్ అయ్యారంటే అసలు ఇది నిజంగానే ఇంగ్లీష్ షోనా అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ దాన్ని అసలు ఎక్కడ కూడా వీళ్ళు ఖరాబ్ చేయలేదు అన్నట్టు. చాలా బాగుంటాయి క్యారెక్టర్స్. షోగనేట్ టైమ్ లో ఉండే జపాన్ అన్నిటిని ఎంత బాగా చూపిస్తారంటే మాత్రం అమ్మ బాబో ఇదిరా కావాల్సి అనిపించింది. మళ్ళీ చెప్తున్నా, కొన్ని సిచువేషన్స్ లో ఏంట్రా గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఎవడ్రా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే ఫీలింగ్ వచ్చింది. ఐ లవ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఇట్. అవసరం లేదు సీజన్ 2 చేస్తారంట, స్టోరీ అయిపోయింది, బట్ స్టిల్ ఏమో చూద్దాం ఎట్లా ఉంటుందో. బట్ యా, ఐ లవ్ షోగన్ టిల్ ద లాస్ట్ మినిట్ మ్యాన్. అండ్ నెక్స్ట్ గోస్ టు ఆవేశం. నేను అసలు ఈ సినిమా చూసినప్పుడు ఏంట్రా ఇంత లేపుతున్నా, నిజంగానే అంత ఉందా అనుకున్నా. ట్రస్ట్ మీ, నిజంగానే అంతుంది. ముఖ్యంగా ఫాఫా ఇని పారదొబ్బిండు. ఇలాంటి యాక్టర్ కి పుష్పాల వాళ్ళు ఇచ్చిన జోకర్ ట్రీట్మెంట్ చూస్తుంటే నాకు నిజంగా మామూలు కోపం రాలేదు. పుష్ప చూస్తుంటే ఆవేశం డిజర్వ్స్ ఎవ్రీ మినిట్ ఆఫ్ అవర్ టైం. నిజంగా చాలా బాగుంటది. వాళ్ళు పెట్టుకునే సీన్ ఎస్టాబ్లిష్మెంట్ కి ఫాఫా క్యారెక్టర్ తోటి ఏ లెవెల్ జస్టిస్ చేస్తారంటే లాస్ట్ వరకు కూడా ఒరమ్మ వీడేంట్రా ఇంత ఎక్సెంట్రిక్ గా ఉన్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ట్రస్ట్ మీ, ఇట్స్ వర్త్ యువర్ టైం. నిజంగా చాలా బాగుంది. ఐ లవ్డ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఇట్. చూడలేదంటే మాత్రం చూసేయండి. అండ్ నెక్స్ట్ గోస్ టు గామి. అందరికీ కాదు, కొంతమందికి చాలా బాగా నచ్చింది, కొంతమందికి ఓకే అనిపించింది, కొంతమందికి ఏంట్రా మలయాళం సినిమా అనిపించింది. బట్ స్టిల్ నాకైతే మాత్రం సినిమా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా గామి మన తెలుగు సినిమాలోకి ఒక కొత్త అడుగు అనిపించింది అనేది మాత్రం. చాలా డిఫరెంట్ ఉంటుంది ఇప్పటివరకు మన తెలుగు సినిమాలు అన్నిటిలో. ఫేసింగ్ గానీ, వాళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ ప్లాట్ లైన్ గానీ, లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ గానీ, స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ ప్రతిదీ కాంప్లిమెంట్ చేసింది అన్నట్టు సినిమాకి. అది నాకు బాగా నచ్చింది. ఖచ్చితంగా ఇష్యూస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఐ హ్యాడ్ ఫన్. మంచి స్టార్ట్. ఇలాంటి సినిమాలు విశ్వక్సేన్ నుంచి ఇంకా కావాలనుకుంటున్నా, బట్ ఆయన వేరే రూట్ లో వెళ్తున్నట్టున్నాడు. బట్ స్టిల్ ఐ లవ్ గామి. నెక్స్ట్ గోస్ టు మంజుమల్ బాయ్స్. సినిమా చూసిన తర్వాత ప్రతి ప్రేజ్ వర్ది
వర్త్ ఇట్ అని చెప్పాలి. వాళ్ళు పెట్టుకున్న సెటప్ కి, ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ వీటన్నిటిని జరిగిన ఇన్సిడెంట్ కి వీళ్ళు కనెక్ట్ చేసిన విధానం అయితే చాలా బాగుంటది. దాని తర్వాత వచ్చే ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటది. ఆల్ ఇన్ ఆల్ గా ఈ సినిమా ఏ క్లాస్ ప్రోడక్ట్, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ గోస్ టు ద పెంగ్విన్. ఇంకా చూడలేదంటే చూసేయండి భయ్యా. ద బ్యాట్మ్యాన్ ఎక్కడైతే ఆగిందో ద పెంగ్విన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ షో స్టార్ట్ అయినప్పుడు పర్లేదు ఏటో వెళ్తుంది అనుకున్నా, ఎండింగ్ వచ్చిన తర్వాత ఈయన కూడా ఏంట్రా ఇలా ఉన్నాడని ఫీలింగ్ వస్తుంది. ప్రతి ఎపిసోడ్ అమ్మ బాబో ఇది కదరా డీసీ అంటే ఇట్లా కదరా రాయాల్సింది అనే ఫీలింగ్ వస్తూ ఉంటది అనమాట. పెంగ్విన్ గారి క్యారెక్టర్ చూస్తుంటే వీడేంట్రా ఇంత దారుణంగా ఉన్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ బ్యాట్మ్యాన్ 2. ఈ క్యారెక్టర్ ని దాంట్లో పెట్టి ఏం చేస్తారో చూడాలి. కొన్ని గొప్ప క్యారెక్టర్లు రాసుకున్నారు, బట్ అన్నిటికి చాలా బాగా టైం ఇచ్చి మంచి మంచి డైలాగ్స్ తో వేరే లెవెల్ సీన్స్ పెట్టుకున్నారు. పెంగ్విన్ ఇంకా చూడలేదంటే మాత్రం ఖచ్చితంగా చూడండి, యూ విల్ లవ్ ఇట్. అండ్ నెక్స్ట్ గోస్ టు లాపతా లేడీస్. నేను అసలు ఏంటబ్బా దీన్ని లేపుతున్నారు అనుకున్నా, చూసిన తర్వాత లేపడంలో తప్పే లేదు, చాలా చాలా బాగుంది అనిపించింది. అమ్మో ఇదేదో గొప్ప స్టోరీ, దీనంత క్యాక్ సినిమా వేరే లేదని నేను చెప్పాను, కానీ వాళ్ళు తీసుకున్న ప్లాట్ కి, వాళ్ళు తీసుకున్న సెటప్ కి 110% న్యాయం చేస్తారు. క్యారెక్టర్స్, పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో రైటింగ్, సీన్ ఎస్టాబ్లిష్మెంట్, పే ఆఫ్ లు ఎంత బాగా పెట్టుకుంటారంటే ఎమోషన్ వర్కౌట్ అయితే సినిమాలో ఎక్స్పెక్ట్ చేయలే. వరక ఇంత డీప్ గా కూడా వెళ్ళొచ్చా ఇలాంటి సినిమాలో అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. అండ్ దే నేల్డ్ ఇట్ మ్యాన్, నిజంగా చాలా చాలా బాగుంది. ఇంకా చూడలేదంటే మాత్రం చూసేయండి. అండ్ నెక్స్ట్ గోస్ టు ఆర్కేన్. నేను 3 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నా ఆర్కేన్ చూడండి అని చెప్పేసి సీజన్ 2 వచ్చింది అండ్ ఇట్ డెలివర్డ్. క్యారెక్టర్స్ అసలు వేరే లెవెల్ ఉంటాయి. యానిమేషన్, మ్యూజిక్, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఆల్సో సెటప్, వరల్డ్ డిజైన్ అసలు మామూలుగా ఉండదు. మీకు పిచ్చి పిచ్చి లేసిపోతా ఉంటది అనమాట. ఇంకా చూడాలంటే మాత్రం ఫస్ట్ సీజన్ చూసేయండి. 3 ఎపిసోడ్లుగా టోటల్ గా 18 ఎపిసోడ్లు పిచ్చి లేసిపోయేలా ఉంటది. అండ్ ఎవ్రీ ఎపిసోడ్ ఈస్ గోల్డ్. నాకైతే మాత్రం పిచ్చి పిచ్చి నచ్చింది, ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ గోస్ టు ద గోట్ లైఫ్. ఎన్నో ఏళ్ల కల, ఎన్నో ఏళ్ల కష్టము పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి యాక్టర్ ఇలాంటి సినిమా చేయడం మామూలు విషయం కాదు. అండ్ హీ డెలివర్డ్. నాకైతే మాత్రం ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒక రకమైన ఎమోషన్ ఉండే, ఆ ఎమోషన్ లాస్ట్ వరకు ఉంది. ఒక సర్వైవల్ డ్రామాని ఇంత బాగా కూడా చెప్పొచ్చా, ఒక మనిషికి ఇంత దారుణం కూడా జరగొచ్చా, దీన్ని మనం చూస్తుంటే మాత్రం ఇంత దారుణంగా కూడా మనల్ని కట్టి పడేయొచ్చా నీ ఫీలింగ్ తో కంటిన్యూ చేస్తా ఉంటా స్టోరీ. చెబుతున్నా అసలు నాకు మాటలు లేవు ఈ సినిమా చూస్తున్నప్పుడు, నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ గోస్ టు కిల్ ద మూవీ. అమ్మ బాబోయ్ ఏంట్రా బాబు, నేను ఫస్ట్ ఏమో అనుకున్నా, ఏం జరిగింది థియేటర్ చూస్తుంటే నాకు మతిపోయింది. ఒక 2 hours నన్ను టోటల్ గా స్క్రీన్ కి కట్టి పడేసింది ఈ సినిమా. అసలు జస్ట్ యాక్షన్ అనుకుంటే లైట్ తీసేసుకున్నట్టు, దీంట్లో ఎమోషన్ తో లాగుతాడు భయ్యా. అమ్మ బాబోయ్, ఒక సర్టెన్ పాయింట్ తర్వాత క్యారెక్టర్ టోటల్ అన్హింజ్డ్ అయిపోతాడు. అక్కడ నుంచి సినిమా పోతది, ఎవడరా నువ్వు ఇంత దారుణంగా తీసా అనిపిస్తుంది. అండ్ ఎవ్రీ సింగిల్ గోరీ ఎలిమెంట్ ఈస్ వర్త్ ఇట్. అసలు అనవసరంగా ఇక్కడ కూడా గోర్ చేయలేదు. కొన్ని సినిమాలు మొన్న వచ్చినాయి, దాని పేరు మార్కో అని చెప్తా, బట్ స్టిల్ దాంట్లో అనవసరమైన గోరీ ఎలిమెంట్స్ ఉంటాయి. దీనిలో అలా లేదు. ప్రతి దానికి రీజన్ ఉంటది, ప్రతి దానికి ఒక ఎమోషన్ తోడై ఉంటది. లాస్ట్ వరకు కూడా వీడి ఎంత దారుణంగా వెళ్ళిపోయిండ్రా బాబు 20 minutes లో అనే ఫీలింగ్ వస్తా ఉంటది. చాలా చాలా బాగుంది. ఇంకా చూడలేదంటే మాత్రం చూసేయండి. ఈ సినిమా ఆడిందో తెలియదు కానీ ఇంకా ఎక్కువ డబ్బులు రావాల్సింది. ఐ లవ్డ్ మ్యాన్, నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ ఇండియన్ సినిమా దిస్ ఇయర్. నెక్స్ట్ గోస్ టు డ్యూన్ పార్ట్ 2. డ్యూన్ పార్ట్ 1 నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ముఖ్యంగా డ్యూన్ బుక్స్ చదివి పెద్ద ఫ్యాన్ అయిన నాకు ఈ సినిమా వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. గ్రాంటెడ్ బుక్స్ కంటే కొంచెం చేంజెస్ చేసాడు, బట్ స్టిల్ ప్రతి ఎలిమెంట్ దీంట్లో వర్క్ అయింది. ఐ కాంట్ వెయిట్ ఫర్ డ్యూన్ మసాయా. చెప్తున్నా, విఎఫ్ఎక్స్, యాక్షన్, మ్యూజిక్, క్యారెక్టర్స్ ని డెలివరీ ను ఫ్లెష్ అవుట్ చేసిన విధానం మాత్రం అమ్మ బాబోయ్ ఇది కదరా నాకు కావాల్సింది అనిపించింది. అండ్ ఇట్ డెలివర్డ్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఐ వాంటెడ్. నో కంప్లైంట్స్, జస్ట్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ గోస్ టు సరిపోదా శనివారం. రొటీన్ రొట్టె టెంప్లెట్ చాలా సినిమాలు చూస్తున్నాం. దానికి ఒక న్యూవాన్స్ డైరెక్టర్ అయిన వివేక్ ఆత్రేయ తోడైన తర్వాత, అందులోనూ అనే డీటెయిల్డ్ స్క్రీన్ ప్లే, ఒక గొప్ప విలన్, మంచి స్టోరీ లైన్, ఇచ్చిపాడు మ్యూజిక్, ఇంకా ఈ సినిమాకి తిరిగేలేదనిపించింది. నాకైతే మాత్రం ఈ సినిమా చాలా లెవెల్స్ లో వర్క్ అయ్యింది అన్నట్టు. కొన్ని మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి ఈ సినిమాలో, ఇది కదరా మాకు కావాల్సిందని ఫీలింగ్ వస్తుంది అనమాట. స్పెషల్ మెన్షన్ గోస్ టు జేక్స్ బి జాయ్. నేను ఇప్పటికీ చెప్తా, ఈ ఇయర్ లో ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మాత్రం సరిపోదా శనివారానికే. దేవరా కాదు, ఇంకే సినిమా కాదు, ఇది కొట్టేసింది భయ్యా. జేక్స్ బి జాయ్, ఐ వాంట్ హిమ్ మోర్ ఇన్ తెలుగు సినిమా. నాకైతే మాత్రం వేరే లెవెల్ మెమరీస్ ఇచ్చింది. అండ్ వెరీ వెల్ డిజర్వ్డ్ 100 crores ఫర్ దిస్ మూవీ. నెక్స్ట్ గోస్ టు సత్యం సుందరం. దేవరా మేనియాలో పడి చాలా మంది సినిమా థియేటర్ లో చూడలేదు. థియేటర్ లో చూసిన కొద్ది మందిలో నేను స్టిల్ సినిమా హిట్ అయింది. నాకు ఈ సినిమా ఇంత బాగా నచ్చిందంటే నిజంగా చెప్తున్నా, ఎన్నో సీన్లకు నేను ఏడ్చిన ఈ సినిమాలో. ముఖ్యంగా రిసెప్షన్ సీన్ గానీ, అరవింద స్వామి నైట్ పారిపోయే సీన్ గానీ, ఇలాంటి చాలా సీన్లు ఉంటాయి. కార్తిక్ క్యారెక్టర్, ఎవ్రీ సింగిల్ డైలాగ్ విస్ ఆయన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటది. ఒక చల్లని సెలయర్ లాంటి సినిమా. లాస్ట్ వరకు కూడా అలా గుర్తుండిపోయే సినిమా. ఈ సినిమాని తమిళలో ఫ్లాప్ చేసుకున్నారు. ఇంకా మీకంటే ఇంకెవరైనా ఉంటారా, కానీ ఇంకేం చెప్పలేము. బట్ స్టిల్ గొప్ప సినిమా, వెరీ వెల్ డిజర్వ్ విక్టరీ. నాకైతే మాత్రం పిచ్చి పిచ్చి నచ్చింది. ఇంకా చూడలేదంటే మాత్రం ప్లీజ్ చూసేయండి. విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ ఫిల్మ్. నెక్స్ట్ గోస్ టు లక్కీ భాస్కర్. అమ్మ బాబోయ్, మన తెలుగు సినిమా ఇంత మంచి సినిమా తీసుకుని అనుకోలేదు. దట్టు వెంకీ అట్లా చేస్తారని సచిన అనుకోలేదు. లక్కీ భాస్కర్ ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు ఈ సినిమా ఇంటర్ ఇంత ఫినామినల్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో జరిగే ఈవెంట్స్, క్యారెక్టర్స్ అండ్ ఆల్సో పెట్టుకున్న సీన్లు, వాటికి ఇచ్చే పే ఆఫ్ లు, లక్కీ భాస్కర్ ఇంటెలిజెన్స్, పడే సీన్లు వేరే లెవెల్ హై ఉంటది అనమాట సినిమా మొత్తం కూడా. సెకండ్ హాఫ్ లో జ్యువెలరీ షాప్ సీన్ కి వచ్చిన తర్వాత ఇంకా సినిమా వెళ్తుంది బై ఓ 10 minutes. ఐ రియలీ డింట్
ఎక్స్పెక్ట్ వెంకీ అట్లూరి టు డూ దిస్ కైండ్ ఆఫ్ గ్రేట్ ఫిల్మ్. ప్రతి నిమిషం వర్త్ ఇట్, ప్రతి రూపాయి వర్త్ ఇట్. ఐ లవ్ ఎవ్రీ సింగిల్ మినిట్ ఆఫ్ లక్కీ భాస్కర్. TFI బాగుండాలి. అండ్ నెంబర్ 1 మూవీ ఆల్రెడీ మీరు గెస్ట్ చేసి ఉంటారు, బట్ దానికంటే ముందు కొన్ని ఆనరబుల్ మెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అమరన్, నాకు హిందీలో షేర్ షా, తెలుగులో మేజర్ అండ్ ఆల్సో తమిళ్లో అమరన్ అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. నాకైతే మాత్రం 3 ఫిల్మ్స్ చాలా బాగా నచ్చినాయి. అన్ని ఒకటే పెడెస్టల్ లో పెడతాను. అమరన్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. సాయి పల్లవి పర్ఫార్మెన్స్ ఉంటుంది వేరే లెవెల్. అండ్ నెక్స్ట్ గోస్ టు కా. చాలా రోజుల తర్వాత కిరణ్ అబ్బవరం గారి నుంచి ఒక మంచి సినిమా వచ్చింది, దట్ ఈస్ కా. నాకైతే చాలా బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే తో ఆడుకున్నాడు. క్లైమాక్స్ చూసిన తర్వాత పిచ్చి లేచిపోయింది, ఏంట్రా ఇది అనే ఫీలింగ్ వచ్చింది. ఐ లవ్డ్ ఇట్. అండ్ నెక్స్ట్ గోస్ టు ద సబ్స్టెన్స్. షాక్ వాల్యూ చాలా ఉంది. ఆ గోరీనెస్ అవన్నీ చాలా మందికి భయపెట్టినా షాక్ అయినా కానీ నాకైతే మాత్రం అంత అనిపించలేదు. బట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వైజ్ గా చాలా చాలా మంచి బీట్స్ పెట్టుకున్నారు వాళ్ళు. ప్రొడక్షన్, CGI ఎవ్రీథింగ్ వర్క్డ్ ఇన్ దిస్. అండ్ ఇంకా చూడలేదంటే మాత్రం బీ వాండ్ చాలా జాగ్రత్త చూడండి. బట్ ఐ లవ్డ్ ఇట్. జిగ్రా, నాకైతే మాత్రం సినిమా పిచ్చి పిచ్చి నచ్చింది. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఆలియా భట్ వేరే లెవెల్ పర్ఫార్మర్. ఈ సినిమాలో మళ్ళీ ప్రూవ్ చేశారు. అయిపు తెప్పించే సీన్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాకి మ్యూజిక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్. అండ్ నెక్స్ట్ గోస్ టు 35. ఇది చిన్న కథ కాదు. ఈ సినిమా చూసేటప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంత బాగుంటది అని చెప్పేసి. అండ్ 2 hours తర్వాత ఐ వాజ్ అ వెరీ వెరీ డిఫరెంట్ పర్సన్. చిన్నప్పుడు నాకు జరిగిన చాలా సన్నివేశాలు ఈ సినిమా చూస్తున్నప్పుడు గుర్తుకొచ్చాయి. అండ్ ఐ లవ్డ్ ఇట్. ఇంకా చూడలేదంటే మాత్రం చూసేయండి. అండ్ నెక్స్ట్ గోస్ టు డెత్ పూల్ అండ్ వోల్వరిన్. నాకు ఈ సినిమాతో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. నవ్వించండి, వీళ్ళ కాంబినేషన్ తో కొన్ని సీన్స్ బాగా పెట్టండి, యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటే చాలు. క్యామియోస్ మీద అంత లేదు నాకు, బట్ స్టిల్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఇట్ డెలివర్డ్. నాకైతే సినిమా మంచి అనిపించింది. ఈ సినిమాతో మార్వెల్ ఫేట్ మారిందా అంటే నేను చెప్పలేను, కానీ నాకైతే మాత్రం మంచి సినిమా అనిపించింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నంబర్ 1 మూవీ దట్ ఈస్ మహారాజా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా మీద కొన్నేళ్ల తర్వాత స్క్రీన్ ప్లే మీద కొన్ని థీసిస్లు రాస్తారు భయ్యా, అంత గొప్పగా ఉంటది. సాదా సీదాగా పోతుంది సినిమా. ఏందబ్బా అనుకుంటావు, ప్రతి దానికి ఇట్లా సెటప్ పెడతా ఉంటాడు. అవి రివీల్ అయ్యేటప్పటికి నీకు మతిపోవడం మామూలుగా ఉండదు అనమాట. క్లైమాక్స్ చూసిన తర్వాత ఏం చూసానరా నేను, ఇదేం సినిమా ఇంత దారుణంగా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ 2024 కదా, ది బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ 2024 అన్నగా నేను నమ్ముతా. అంత బాగుంటుంది సినిమా. చైనాలో వేరే లెవెల్ ఆడుతుందంట. అండ్ ఇట్ డిజర్వ్స్ ఎవ్రీ సింగిల్ రూపీ. చాలా మంది థియేటర్ లో మిస్ అయ్యారు. ఇంకా చూడలేదంటే మాత్రం చూసేయండి. ఈ సినిమా గురించి మాట్లాడకుండా ఎవరు లేరు. ఇంకెవరు మాట్లాడంటే మాత్రం నేను చెప్పింది వినండి, సినిమా చూడండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. యా గైస్, ఇవి సిచువేషన్. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి మంచి సినిమాలు, బట్ నాకైతే మాత్రం ఇవి ద బెస్ట్ ఆఫ్ 2024 అనిపించింది. గ్రాంటెడ్ ఇవి నా లిస్ట్ మాత్రమే, మీ లిస్ట్ కూడా ఉండుంటది. సో మీరు కూడా మీ లిస్ట్ కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. వర్స్ ఆఫ్ 2024 వీడియో కూడా వస్తుంది. కొన్ని కళాఖండాలు ఉన్నాయి అనమాట, వాటి గురించి కూడా మాట్లాడేసుకుందాం. మీ థాట్స్ ఏంటి అసలు, ఈ లిస్ట్ తో మీరు అగ్రీ చేస్తారా లేదా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. హ్యాపీ 2025 అండ్ సబ్స్క్రైబ్.